హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీతో నేను ఒక ఫన్నీ థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం తిరుమల కొండ ఎక్కి దేవుడిని దర్శనం చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ అయితే, ఇక్కడ లగేజ్ కౌంటర్కి వెళ్ళి అక్కడ లగేజ్ పెట్టి బయటకి టోకెన్ తీసుకురావడం అంతకంటే పెద్ద టాస్కే. సో మనమైతే ఫస్ట్ స్టెప్ దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. స్టార్టింగే కాబట్టి అందరం ఫుల్ ఎనర్జీతో ఉన్నాం. సో ఫాస్ట్గా అయితే స్టెప్స్ అన్నీ ఎక్కేసామన్నమాట. అండ్ ఇక్కడ సాటర్డే కాబట్టి చాలామంది అయితే రష్ ఉన్నారు. సో మేమైతే కొంచెం ఫాస్ట్గానే స్టార్టింగ్ కాబట్టి ఎక్కేసాం. అండ్ ఇక్కడ నేను, మా అత్తయ్య అండ్ మా చెల్లి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ వెనకాల మా మమ్మీ అండ్ మా మామయ్య మాత్రం మీరు ఎంత ఫాస్ట్గానే వెళ్ళండి, మేము మాత్రం స్లోగానే వస్తామని చాలా స్లోగా వస్తున్నారు వాళ్ళిద్దరు మాత్రం. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. సప్తగిరులపై వెలసిన స్వామి కలియుగ దైవమువే బాలాజీ. తిరుమల ఇక్కడైతే మా విజయ్ వీడియో చూసినాడు కాబట్టి హాయ్ చెప్తూ వస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకైతే ఎనర్జీ డౌన్ అయిపోయిందనమాట. ఎందుకంటే నేనైతే దర్శనం అయ్యే వరకు ఏం తినకూడదు అని అయితే మొక్కున్నాను. అండ్ మా వాళ్ళు మాత్రం కొన్ని మ్యాంగోస్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ కొంచెం ఎనర్జెటిక్గానే ఉన్నారు. సో ఈ ప్రస్తుతానికైతే ఇలా అయితే ఎక్కేస్తున్నాం. అండ్ ఇక్కడైతే మాకు కొన్ని చింపాంజీలు అయితే కనిపించాయి. అవైతే మంచిగా ఆడుకుంటూ ఫన్నీగా ఉన్నింది. వాటిని చూస్తూ కాసేపు టైంపాస్ చేసాం మేము. అవైతే చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో, అసలు చాలా ఫన్నీ అనిపించింది. అలాగే జింకలు కూడా చూసాం. అదేంటో జింకల్ని ఎన్నిసార్లు చూసినా అదొక ఎగ్జైట్మెంట్, మనకి చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ వ్యూ అనే చెప్పాలి. ఎందుకంటే మనమైతే మోకాల పర్వతం దగ్గరకు అయితే వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ హిల్. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. గోవింద గోవింద అంటూ నామస్మరణ చేస్తూ మనమైతే మోకాల పర్వతం ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. సో ఇక్కడ అలిపిరి దగ్గర అయితే మనకి దర్శనం టికెట్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సో తప్పనిసరిగా మనము సర్వదర్శనం క్యూలో అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో 1 డే మొత్తం క్యూలోనే ఉన్నాం. కరెక్ట్గా మనం సాటర్డే నైట్ 10 o'clockకి దర్శనం క్యూలోకి వెళ్ళాము. అండ్ సండే నైట్ 10:51కి అయితే మనకి దర్శనం అయ్యింది. సో మనం అయితే 2 షెడ్స్ అయితే షిఫ్ట్ అయినాము. సో 1 షెడ్ నుంచి అంటే 1 షెడ్లో మనం ఒక 3 hours వెయిట్ చేసాం. ఆ తర్వాత ఇంకొక షెడ్లో ఒక 6 hours అయితే వెయిట్ చేసాం. తర్వాత అయితే మనల్ని దర్శనానికి వదిలారనమాట క్యూ అయితే. సో 10:51కి అయితే దర్శనం అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మా మమ్మీ వాళ్ళైతే నేను ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాను అని చెప్పి ఓఆర్ఎస్ అండ్ స్నాక్స్ అయితే బ్యాగ్లో పెట్టుకొని పాపం మోసుకుంటూ వచ్చారు నా కోసం. బట్ దర్శనం అయ్యేంత వరకు మనమైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అండ్ ఫైనల్లీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. సో ఆ శ్రీనివాసులి బ్లెస్సింగ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరి మీద మంచిగా ఉండాలని అయితే మొక్కున్నాము. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనమైతే లాస్ట్గా ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇలా అయితే అయ్యాం లాస్ట్కి మనం దర్శనం అంతా అయిపోయాక. సో తిరుపతికి రావడానికి మనమైతే బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.